లాస్ట్ క్లాస్లో మనకి యూక్లిడ్ డివిజన్ నెంబర్ రిలేటెడ్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. అయితే ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్. మనకి ఎక్కువగా 1 మార్క్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. 1 మార్క్ క్వశ్చన్ అడగచ్చు, ఒకసారి 2 మార్క్ క్వశ్చన్ అడిగేసి మనకి దాని రిలేటెడ్ సమ్ కూడా అడగచ్చు. వాట్ ఈస్ యూక్లిడ్ డివిజన్ నెంబర్? గివెన్ పాజిటివ్ ఇంటిజర్స్ a and b దే ఎగ్జిస్ట్. అంటే ఇక్కడ మనకి 2 ఇంటిజర్స్ ఇచ్చారు, a and b అని 2 ఇంటిజర్స్ ఇచ్చారు. ఆ 2 ఇంటిజర్స్ కూడా మనం డివిజన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 a = 3 తీసుకున్నాను, b = 5 తీసుకున్నాను. a = 3 b = 5. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 3ని 3తో 5ని డివైడ్ చేయాలి. 3 1 3 అంటే అప్పుడు రిమైండర్ ఏమవుతుంది, 2 వస్తుంది. అంటే ఇక్కడ మనకి 1 అనే కోషెంట్, 2 అనేది రిమైండర్. అయితే ఏమైంది, దేర్ ఎగ్జిస్ట్ ఏ పేర్ ఆఫ్ ఇంటిజర్స్ q and r. q అంటే ఇక్కడ కోషెంట్, r అనేది రిమైండర్. అంటే మనకి a ని b ని డివిజన్ చేసినప్పుడు మనకి కోషెంట్ అనేది రిమైండర్ అనేది వస్తుంది. అవి ఎలా ఉంటాయంటే యూనిట్ క్యూబ్, అంటే దేనికి అది సపరేట్గా ఉంటాయి. అంటే ఇక్కడ మనకి 1 రాసినప్పుడు మాత్రమే 2 వస్తుంది. అంటే ఈ డివిజన్ నేను చెప్తుంది, ప్రతి డివిజన్లో కాదు. 5ని 3తో డివైడ్ చేసేటప్పుడు ఇక్కడ 1 రాసినప్పుడు మనకి ఏమొస్తుంది, 2 వస్తుంది. అది కాకుండా నేను 0 రాసినప్పుడు వేరే రిమైండర్ వస్తుంది. అంటే ఈ రెండు కూడా ఎలా ఉంటాయి, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. ప్రతి ఒక్క డివిజన్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అలా ఉండే వాటిని ఏమంటామంటే యూనిట్ క్యూబ్ పేర్ అంటాం. అంటే ప్రతి ఒక్క డివిజన్ మారిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2తో డివైడ్ చేస్తున్నాను, 9 2 4 8 రాశాను. అప్పుడు రిమైండర్ ఏమొస్తుంది, మనకి 1 వస్తుంది. అదే 2తో డివైడ్ చేసినప్పుడు ఈసారి 2 3 6 రాశాను. యాక్చువల్గా చేయకూడదు, కొంచెం చేశాను అనుకున్నాం. అప్పుడు రిమైండర్ ఏమొస్తుంది, 3 వస్తుంది. అంటే ఇక్కడ మనకి కోషెంట్ అనేది 4 ఉన్నప్పుడు రిమైండర్ 1 వచ్చింది. ఇక్కడ కోషెంట్ అనేది 3 ఉన్నప్పుడు ఎంత వచ్చింది, రిమైండర్ 3 వచ్చింది. అంటే ఈ రెండు కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి వస్తున్నాయి. కానీ ఈ డివిజన్కి సేమ్ వచ్చే రిమైండర్ కోషెంట్ లేదు. అంటే ఈ 4 1 3 3 అనేవి యూనిట్ క్యూబ్ పేర్ అనమాట. అంటే ఒక డివిజన్తో సంబంధం ఉండదు, అలాంటి వాటి యూనిట్ క్యూబ్ పేర్ అంటాం. అంటే ఏబి అనే పాజిటివ్ తీసుకుంటే మనకి 2 కోషెంట్ అనేది రిమైండర్ అనేది యూనిట్ క్యూబ్ పేర్ వచ్చిందంటే అది ఒక కండిషన్ ఫాలో అవ్వాలి. ఏంటి ఆ కండిషన్ అంటే కొత్త కండిషన్ ఏమి కావాలి, డివిజన్ అలగడం ఉంది కదా, డివిడెండ్ ఈక్వల్ టు డివైడర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఈ కండిషన్ ఫాలో అయింది అనుకోండి, అప్పుడు ఏమంటామంటే యూక్లిడ్ డివిజన్ నెంబర్ ఫాలో అవుతుంది అని చెప్తాం. ఆ ఇచ్చిన నెంబర్స్ యూక్లిడ్ డివిజన్ నెంబర్ని ఫాలో అవుతుంది. ఇక్కడ ఏ అనేదండి డివిడెండ్, బి అనేదండి కోషెంట్, డివైడర్ అనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇక్కడ తీసుకున్నామంటే ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నాం కనుక ఇది తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బిగా తీసుకోండి, ఇది ఏగా తీసుకుంటే ఇది కండిషన్ ఫాలో అవుతుంది. అర్థమైందా? అంటే ఇక్కడ ఏ అనేది డివిడెండ్, ఏ అనేది ఈ పార్ట్ రాసింది ఏ, అంటే ఇక్కడ ఏ రాస్తాం, ఏ బితో డివైడ్ చేస్తాం. బితో డివైడ్ చేసిన కోషెంట్ క్యూ వస్తుంది, రిమైండర్ ఆర్ వస్తుంది. దీన్ని బట్టి ఈ కండిషన్ రాశారు, ఏ ఈక్వల్ బి క్యూ ప్లస్ ఆర్. సిన్స్ ఆర్ అనేది ఎలా ఉంటుంది, బి కన్నా తక్కువ అవుతుంది, 0 కన్నా ఈక్వల్ అవుతుంది, లేదా మోర్ అవుతుంది. అంటే 0 కన్నా బిగ్ అవ్వచ్చు, ఈక్వల్ అవ్వచ్చు, లేకపోతే బి కన్నా స్మాల్ అవ్వాలి. ఈ కండిషన్ అనేది గుర్తుంచుకోవాలి. మనం చాలాసార్లు యూజ్ చేస్తాం ఈ కండిషన్. ఓకేనా, ఈ డెఫినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం హెచ్ఎఫ్ అనేది ఎలా ఫైండ్ చేస్తాం, ప్రీవియస్ క్లాస్లో హెచ్ఎఫ్ అనేది ఫైండ్ చేయడం నేర్చుకున్నాం. అది యూక్లిడ్ డివిజన్ నెంబర్ని యూజ్ చేసి ఎలా ఫైండ్ చేస్తాం అనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాం. అయితే ఇక్కడ మనకి చాలా మోడల్స్ ఉన్నాయి, 2 దీస్లో ఉన్నాయి, ఎక్సర్సైజ్లో ఉన్నాయి. మీకు టఫ్గా ఉన్న మోడల్స్ మాత్రమే చెప్తాను, ఏవైతే స్కిప్ చేస్తున్నామో అవి మీరు చేయాలి, అంటే ప్రాక్టీస్ చేయండి. పేజ్ నెంబర్ 4లో డూ దిస్. పేజ్ నెంబర్ 4లో డూ దిస్లో టోటల్ ఎన్ని ఉన్నాయంటే మనకి 4 సమ్స్ ఉన్నాయి. ఫైండ్ హెచ్సిఎఫ్ బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ నెంబర్. యూక్లిడ్ డివిజన్ నెంబర్. అయితే ఇక్కడ మనకి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4లో నేను 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 50, 70, 96, 72, third one 300, 550, fourth one 1860, 2050. ఇప్పుడు మనకి ఈ 4th క్వశ్చన్కి ఫస్ట్ క్వశ్చన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు ఈ మోడల్. ఓకే, చాలాసార్లు 1 మార్క్ క్వశ్చన్ కానీ 2 మార్క్స్ కానీ అడుగుతుంటారు. ఓకే, బై వాట్ ఇస్ ద క్వశ్చన్, ఫైండ్ హెచ్సిఎఫ్ యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఫైండ్ హెచ్సిఎఫ్ యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. డైరెక్ట్గా మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా అప్లై చేయాలి.
అయితే మనం చేయడం కుదరదు. మనకి ఆల్రెడీ డివిజన్ మెథడ్లో హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం కదా. ఫస్ట్ అది మనం రఫ్ వర్క్ ఓకే, రఫ్ వర్క్ అంటే పెన్సిల్తో చేయండి. ఓకే, ఎగ్జామ్లో మనం పెన్సిల్తో చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. ఇక్కడ మనకి 50, 70 గివెన్ నెంబర్స్ ఈక్వల్ టు గివెన్ నెంబర్స్ ఏంటి మనకి 50, 70 ఇప్పుడు మనకి ఈ రెండింటి కూడా హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. అది రఫ్ వర్క్ లో చేస్తాం. రఫ్ వర్క్ అంటే పెన్సిల్ తో చేయండి, తర్వాత ఎరేజ్ చేసేయాలి. ఓకే, 50, 70 ఏ స్మాల్, 50 స్మాల్ అంటే 50 అనేది డివైడర్ అవుతుంది, 70 అనేది డివిడెండ్ అవుతుంది. ఇప్పుడు మనం హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. 51 జా 50, 52 జా 100, 100 పోదు ఇక్కడ. 51 జా 50, 51 జా 50 అంటే ఎంత వస్తుంది? సప్లై చేస్తే 20 వస్తుంది. మళ్ళీ ఈ రెండు కంపేర్ చేయండి. హెచ్ఎఫ్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం లాస్ట్ క్లాస్. స్మాల్ నెంబర్ డివైడర్ కూడా ఎప్పుడు కూడా ఈ రెండింటి ఏ స్మాల్ ఉంది, 20 స్మాల్ ఉంది అంటే ఇది డివైడర్ అవుతుంది, 50 అనేది డివిడెండ్ అవుతుంది. అంటే నెక్స్ట్ టైం దీన్ని డివైడ్ చేయాలి. 21 జా 20, 22 జా 40, 20 టేబుల్ రీచ్ చేస్తాను. 3 జా 60, 60 పోతుందా? పోదు. 60 22 జా 40, మళ్ళీ రిమైండర్ ఎంత వస్తుంది? 10 వస్తుంది. మళ్ళీ రిమైండర్ ఎంత వస్తుంది? 10. మళ్ళీ రెండు కంపేర్ చేయండి. 10 ఇస్ స్మాల్, మళ్ళీ 10 తో 20 డివైడ్ చేయండి. 10 2 జా 20, రిమైండర్ ఎంత? 0. అంటే మనం రిమైండర్ 0 వచ్చేంత వరకు కూడా కంటిన్యూ చేయాలి. ఇంకొక పాయింట్ ఏంటి, మనకి ఏవైతే స్మాల్ నెంబర్ ఉందో అది ఎప్పుడు డివైడరే అవుతుంది. ఓకే, డివిడెండ్ అయితే అవ్వదు. ఇప్పుడు మనం బై అప్లయింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా, బై అప్లయింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా, యూక్లిడ్ డివిజన్ లెమ్మా అయితే ఎలా అప్లై చేస్తాం? మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మా కండిషన్ ఏంటి? a ఈక్వల్ టు bq ప్లస్ r, a ఈక్వల్ టు bq ప్లస్ r. ఇక్కడ a అనేది డివిడెండ్, b అనేది డివైడర్, q అనేది కోషెంట్ ప్లస్ r రిమైండర్. అయితే నేను ఫస్ట్ ఈ డివిజన్ వరకే తీసుకున్నాను. అంటే ఈ డివిజన్ అంటే ఏంటి? ఇంతవరకే తీసుకున్నాను. ఇంతవరకు తీసుకుంటే డివైడర్, డివిడెండ్, కోషెంట్, రిమైండర్. ఓకేనా? అంటే ఎలా రాస్తాను చూడండి. 70 ఈక్వల్ టు ఇక్కడ మనకి డివైడర్ 50 into 1 ప్లస్ 20 అంటే ఈ డివిజన్ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఈ డివిజన్ క్లోజ్ చేద్దాం. ఈ డివిజన్ కూడా క్లోజ్ చేద్దాం. ఈ డివిజన్ వరకు తీసుకోండి. ఇక్కడ మనకి 50 ఈక్వల్ టు 20 into 2 ప్లస్ 10 అవుతుంది. ఈ డివిజన్ కూడా అయిపోయింది. మళ్ళీ లాస్ట్ డివిజన్ అంటే మనం 3 టైమ్స్ వచ్చాయి కోషెంట్స్, అంటే 3 స్టెప్స్ వస్తాయి. ఇక్కడ కూడా 3 టైమ్స్ కోషెంట్స్ వచ్చినాయి అంటే ఇక్కడ కూడా 3 స్టెప్స్ వస్తాయని గుర్తుంచుకోవాలి. లాస్ట్ డివిజన్ చూద్దాం. ఇక డివిడెండ్ 20, డివైడర్, కోషెంట్, రిమైండర్. అంటే ఏం రాయొచ్చు? 20 ఈక్వల్ టు 10 into 2 ప్లస్ 0. మరి 0 ఎక్కడ వచ్చింది? రిమైండర్ 0 థర్డ్ స్టెప్ లో వచ్చింది. ఈ థర్డ్ స్టెప్ లో డివైడర్ రాయాలి. డివైడర్ ఏమవుతుంది? మనకి 10 డివైడర్ ఏంటి? 10 అవుతుంది. ఇది కోషెంట్ అంటే ఇక్కడ ఏదైతే వచ్చిందో ఇది మాత్రమే హెచ్ఎఫ్. అంటే మేము రాయొచ్చు హెచ్ఎఫ్ ఆఫ్ 50, 70 ఈక్వల్ టు 10 అని రాస్తాం. నెక్స్ట్ సమ్, లాస్ట్ సమ్ చూద్దాం. ఈ 2 సమ్స్ అనేవి మీరు కంప్లీట్ చేసుకోవాలి. సెకండ్ వన్, థర్డ్. ఫస్ట్ మేము ఏం చేసాం? మనకి ఏవైతే నెంబర్స్ ఇచ్చాయో ఆ నెంబర్స్ ఏ రాసాం. మనకి డివిజన్ మెథడ్లో హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేసాం. దీన్ని ఫాలో అవుతూ ఈ పెన్సిల్తో చేయాలి. పెన్సిల్తో చేసి తర్వాత అరేంజ్ చేయాలి. దాన్ని ఫాలో అవుతూ మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా అప్లై చేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 1860 కేర్ఫుల్ వినండి. కన్ఫ్యూజన్ ఉంటుంది, కేర్ఫుల్ వినాలి. మనకి రేగా వస్తుంది ఈ మోడల్స్. ఏంటంటే 1800 గివెన్ ఇక్కడ మనకి ఫోర్త్ క్వశ్చన్ గివెన్ 1860 2015. ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ కూడా హెచ్ఎఫ్ ఫైండ్ వచ్చారు. ఫస్ట్ మనం హెచ్ఎఫ్ ఫైండ్ చేద్దాం చూడండి. ఇప్పుడు హెచ్ఎఫ్ ఫైండ్ చూడండి. ఈ రెండు నెంబర్స్ ఏ స్మాల్ 1860 స్మాల్ అండ్ 2015. ఇప్పుడు మనకి 1800 టేబుల్ చూద్దాం. 1800 చూసామనుకోండి. 1800 1 జాస్ 1800, 1800 2 జాస్ అంటే 3600 వస్తుంది. అంటే 36 అని 3 అవుతుంది కదా, అంటే 1 జాస్ పోతుంది. 1 జాస్
1860 1 years 1860. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే వస్తుంది 5. బారోయింగ్ సబ్ట్రాక్షన్ ఇక్కడ 1 అవుతుంది, ఇది 9 అవుతుంది, ఇది 10 అవుతుంది. ఆల్రెడీ మీకు బారోయింగ్ సబ్ట్రాక్షన్ తెలుసు. ఓకే, సబ్ట్రాక్ట్ చేయండి. 11 - 6 అంటే ఎంత వస్తుంది? 5. 11 - 6 5. 9 - 8 1. 9 - 8 1. 1 - 1 అంటే 0. ఇప్పుడు ఈ 0 లాస్ట్ ఉంటే రైట్ ఉంది. నెక్స్ట్ ఈ రెండు కంపేర్ చేయండి. ఈ రెండు కంపేర్ చేస్తే అవుతుంది ఇది స్మాల్ అవుతుంది. ఇక్కడే జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మనకి డివిజన్ అనేది ఎలా చేస్తాం? ఇప్పుడు మనం ఏం చేసాం? ఇక్కడ రిమైండర్ వచ్చిన తర్వాత రిమైండర్ని డివైజర్ని కంపేర్ చేసాం. ఈ రిమైండర్ స్మాల్గా ఉంది కనుక డివైజర్ అవుతుంది. ఓకే, డివిడెండ్ అవుతుంది. ఇప్పుడు మనకి 155 టేబుల్తో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనకి ఇది ఆర్డినరీ డివిజన్ చేయండి, ఇంకెక్కడ కూడా పోదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 155 × 10 అవుతుంది 1550. ఇది కూడా స్మాల్ అవుతుంది అక్కడ 10 చేస్తాం, కానీ ఇది కూడా పోదు. ఇప్పుడు ఏం చేద్దామంటే మామూలుగా ఆర్డినరీ డివిజన్ ఎలా చేద్దాం? ఇలాంటి సిచ్యువేషన్ 155 1 years 155 1 years 155. మీరు సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది 1 3. ఓకే, 0 అని రాసిన ఉంటే అయిపోయి ఉంటుంది కదా, 0 డౌన్ చేశాను. ఇప్పుడు ఈ 1 0 అని డౌన్ చేయండి. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేయండి. నేను 155 1 years 155 2 years తీసుకోవచ్చు, కానీ మనకి ఏంటి కన్వెంట్ ఉండే తీసుకున్నాను. ఓకేనా? ఇక్కడ మనకి సబ్ట్రాక్ట్ చేస్తే 31 వచ్చింది, 0 డౌన్ చేశాను. ఇప్పుడు రిమైండర్ ఎంత? ఇక్కడ 310. ఇక్కడ డివైజర్ ఎంత? 155. ఈ రెండు ఏది బిగ్గర్? 310 బిగ్గర్. అంటే మనకి ఏం చెప్పుకున్నాము? బిగ్గర్ ఉంది డివిడెండ్, స్మాల్ ఉంది డివైజర్. అంటే ఇదే స్మాల్ ఉంది కదా, మళ్ళీ దీంట్లో చేయాలి. ఇప్పుడు మనకి 155 1 years ఏమవుతుంది? 155 తెలుసు. 2 years చూద్దాం. 2 5 years 10 2 5 years 10 10 + 1 11 2 1 years 2 310. అంటే 155 2 years 155 2 years 310. రిమైండర్ 0. అంటే ఇప్పుడు హెచ్ఎఫ్ ఎంత అవుతుంది? 155 అవుతుంది. ఇది కొద్దిగా గుర్తుంచుకోవాలి. సమ్ ఈ మోడల్ వచ్చినట్టు మనకి ఎక్సైజ్ లో 2 సమ్స్ ఉన్నాయి. ఈ మోడల్ ఇది ఒకటి ఇంకోటి. ఇప్పుడు మనకి బై అప్లయింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా, by applying Euclid's division lemma. అప్లై చేద్దాం. చూడండి, ఫస్ట్ ఏం చేయాలి? ఈ డివిజన్ వరకు ఫస్ట్ 2 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఎన్ని వస్తాయి? ఇక్కడ స్టెప్స్ 2 స్టెప్స్ వస్తాయి. ఫస్ట్ స్టెప్ 1 రిలేటెడ్ ఆర్డర్, అంటే ఇంతవరకు మాత్రం క్లోజ్ చేయండి. ఇంతవరకు డివైజర్, డివిడెండ్, కోషెంట్, రిమైండర్. అంటే ఏంటి? మనకి డివిడెండ్ ఎంత? 2015 ఈక్వల్. యాక్చువల్గా అదే కదా, బారింగ్ కట్ చేసాను మూవ్ చేయదు. 2015 ఈక్వల్ టు 1860 × 1 + 155. నెక్స్ట్ సెకండ్ డివిజన్ రాదు. సెకండ్ డివిజన్ డివిడెండ్, డివైజర్, కోషెంట్, రిమైండర్. అంటే ఏమవుతుంది మనకి? 1860 ఈక్వల్ టు 155 × 12 + 0 వచ్చింది రిమైండర్. ఇప్పుడు 0 వచ్చినప్పుడు డివిడెండ్ ఎంత మనకి? 155. అంటే ఏం రాయొచ్చు? హెచ్సిఎఫ్ ఆఫ్ 1860, 2015 ఈక్వల్ టు 155. ఇది ఆన్సర్. ఇప్పుడు దీని మోడల్ ఫాలో అవుతూ మీరు ఎక్సైజ్ సమ్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. ఎక్సైజ్ సమ్స్ కూడా ఇదే మోడల్ ఉంది. ఒకవేళ మీకు అండర్స్టాండ్ అవ్వకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ సెకండ్ సమ్ అనేది ఈ ప్రీవియస్ చెప్పిన ఈ మోడల్లో వస్తుంది. సెకండ్ సమ్ ఏంటంటే మనకి ఎక్సైజ్లో సెకండ్ సమ్ మీరు ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే నేను చెప్తాను. ఇది సెకండ్ సమ్ అన్నమాట. మన కోషెంట్ ఎంత వస్తుందంటే 195 వస్తుంది. కోషెంట్ ఎంత వస్తుంది? 195 వస్తుంది. అది ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ మీకు సిడబ్ల్యూ చెప్పుకున్నాము. ఓకే, ఒకసారి ట్రై చేయండి. అంటే ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ సమ్ మీరు ట్రై చేయాలి. ఈ మోడల్స్ కనుక. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1. ఇది మనకి ఎక్కువగా 1 మార్క్ ఇంపార్టెంట్. 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ. 1 మార్క్ అడిగారంటే డెఫినేషన్ కానీ లేకపోతే ఈక్విడ్ డివిజన్ అప్లై చేయమని కానీ అడగచ్చు. ఏదో ఒకటి మాత్రం అడుగుతారు. రెండు కలిపి ఇచ్చారంటే 2 మార్క్స్ ఇస్తారు. రెండు కలిపి ఇచ్చేది 2 మార్క్స్ ఇస్తారు. ఎగ్జాంపుల్ 1.
Example 1. Show that every positive integer is of the form 2q, and every positive even integer is of the form 2q, and every positive odd integer is of the form 2q plus 1, where q is some integer. That is the question. Okay, this is the question. Show that every positive integer is of the form 2q, and every positive odd integer is of the form 2q plus 1, where q is some integer. అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే అది ఈవెన్ నెంబర్ అనుకోండి 2q ఫామ్ లో ఉంటుంది, అది ఆడ్ నెంబర్ అనుకోండి 2q plus 1 ఫామ్ లో ఉంటుంది అని మనం చూపించాలి. అది ఎలా చూపిస్తాం చూడండి. సొల్యూషన్ ఈ ఫస్ట్ 4 స్టెప్స్ అనేది ప్రతి సమ్ కూడా సేమ్ గానే ఉంటాయి. ఏంటది? లెట్ సొల్యూషన్ that a be any positive integer and b equal to, ఇక్కడ b equal to తీసుకోవడం మనకి ఇంపార్టెంట్. ఇక్కడ b మనకి 2q plus 1, మనం దీంట్లో కంపేర్ చేసుకోండి. a equal to bq plus 1 అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 2q ఇచ్చారు ఇంకోసారి 2q plus 1 ఇచ్చారు. అంటే b వాల్యూ ఏముంది? ఇక్కడ మనకి 2 ఉంది. b వాల్యూ అనేది 2 వాల్యూ తీసుకుంటే సరిపోతుంది. అంటే b వాల్యూ అనేది మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. ఆ 2 కాకుండా వేరే నెంబర్ తీసుకున్నా మనం ప్రూవ్ చేయొచ్చు, కానీ మనకి ఈజియెస్ట్గా ఉండేది ఏంటి? 2 తీసుకుంటే ఈజీగా ఉంటుంది. అంటే నేను b అనే వాల్యూని 2 అనేది ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. b equal to 2 by applying Euclid's division lemma. ఇక్కడ ఫస్ట్ రేస్ పెట్టాలి Euclid's division lemma. by applying Euclid's division lemma అయితే Euclid's division lemma అప్లై చేద్దాం with a and b అంటే దేంతో a b హెల్ప్ తో చేయాలి. ఇప్పుడు మనం Euclid's division lemma అప్లై చేద్దాం. ఇప్పుడు Euclid's division lemma అప్లై చేస్తుంది a equal to bq plus r. అయితే b వాల్యూ ఎంత ఇస్తాను? ఇక్కడ నేను డైరెక్ట్ డ్రా చేస్తాను 2q plus r అంటే a equal to 2q plus r. ఇక్కడ b వాల్యూలో నేను 2 రీప్లేస్ చేస్తున్నాను. b వాల్యూ 2 తీసుకున్నా కదా, అందుకని 2q plus r రాశాను. సిన్స్ అయితే r వాల్యూ గురించి చెప్పాలి కదా. సిన్స్ r వాల్యూ ఎలా ఉంటుంది? 0 less than or equal to b వాల్యూ ఎంత ఇక్కడ మనకి 2, అంటే 0 2 కి మిడిల్ లో ఉంటుంది. 0 అవ్వచ్చు 1 అవ్వచ్చు, 2 మాత్రం అవ్వదు. సిన్స్ 0 less than or equal to 1 less than b వాల్యూ ఎంత తీసుకుంటామో b వాల్యూ ఎంత తీసుకుంటామో అది. సిన్స్ పాజిబుల్ రిమైండర్స్ ఈక్వల్ టు ఏమేమి పాజిబుల్ అవుతుంది? 2 కన్నా లెస్ ఉన్న నెంబర్స్ అన్ని రాయాలి. 0 1 దెన్ a ఈక్వల్ టు ఏమవుతుంది? ఇప్పుడు మనం చూడండి q అనేది ఎలా అనుకుంటున్నాం? q is any integer. q is some integer. ఈ 4 స్టెప్స్ మాత్రం ప్రతి సమ్ కూడా ఇవే రిపీట్ అవుతాయి, కాదు నెంబర్స్ మాత్రం ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏం రాసాము? దట్ a be any positive integer and b equal to 2 వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ప్రతి సమ్ కూడా స్టెప్ మాత్రం సేమ్. నెక్స్ట్ బై అప్లయింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా విత్ a and b. ప్రతి సమ్ కి ఇదే స్టెప్ వస్తుంది. ఈ మోడల్ సమ్స్ చేయొచ్చు. షో దట్ అనేది అప్పుడు a కూడా ఏమవుతుంది? bq plus r. b వాల్యూ 2 కనుక 2q plus r. సిన్స్ 0 less than or less than 2, q is some integer. నెక్స్ట్ పాజిబుల్ రిమైండర్స్ ఈక్వల్ టు 0 1. ఇప్పుడు a కూడా ఏమవుతుంది? ఇక్కడ మనకి 2q ఉంటుంది. 2q plus 0, r బదులు 0 పెడితే ఏమవుతుంది? 2q వస్తుంది. r ఈసారి r బదులు 1 రీప్లేస్ చేయండి. అంటే దీనిలో 0 రీప్లేస్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇలా రాయండి 2q plus 0 అంటే 2q నే కదా, కానీ నేను 0 రాయట్లేదు.
ఓకే నెక్స్ట్ 2q ప్లస్ 1 2q ప్లస్ 1 2q ప్లస్ 1 ఇప్పుడు మనం కంక్లూజన్ రాయాలి అయితే మన టెక్స్ట్ బుక్ ప్రకారం డైరెక్ట్ గా కంక్లూజన్ రాసేసారు ఏ నెంబర్ a ఈక్వల్ టు 2q a ఈక్వల్ టు 2q ఇక్కడ మనకి 2q అంటే డివిజిబుల్ బై 2 అవుతుంది కదా డివిజిబుల్ బై 2 డివిజిబుల్ బై 2q అంటే 2 into q కదా 2 into q రాయొచ్చు 2 into q రాయొచ్చు a ఈక్వల్ టు 2q అంటే 2 into q రాయొచ్చు 2 into q రాసామంటే అది డివిజిబుల్ బై 2 అవుతుంది అలానే a ఈక్వల్ టు 2q ప్లస్ 1 a 2 తో డివైడ్ అవుతుందా నో ఇది డివైడ్ అవ్వదు ఓన్లీ 2 into q ప్లస్ 1 గా మాత్రం రాయగలం అంటే ఇది మాత్రమే 2 తో డివైడ్ అవుతుంది 1 డివైడ్ అవ్వదు ఓకే అంటే ఇది నాట్ డివిజిబుల్ బై 2 నాట్ డివిజిబుల్ బై 2 మన టెక్స్ట్ బుక్ మోడల్ రాయొచ్చు ఈ మోడల్ రాయొచ్చు ఓకే 2q అనేది 2 తో డివైడ్ అవుతుంది మనకి ఆల్రెడీ నెంబర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి 2 తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఏమంటాము ఈవెన్ నెంబర్స్ అంటాము ఓకే 2 తో డివైడ్ అవ్వనివి ఆడ్ నెంబర్స్ అంటే దీని బట్టి ఏంటి 2q అనేది 2 తో డివైడ్ అవుతుంది ఈవెన్ నెంబర్ 2q ప్లస్ 1 అనేది 2 తో డివైడ్ అవ్వలేదు అంటే ఏంటి ఇది ఆడ్ నెంబర్ లాస్ట్ కంక్లూజన్ రాస్తాం ఎవ్రీ పాజిటివ్ ఇంటిజర్ అంటే ఈ స్టెప్ మొత్తం రాస్తాం ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్ ఇస్ ఆఫ్ ద ఫార్మ్ 2q అండ్ ఎవ్రీ పాజిటివ్ ఇంటిజర్ ఆడ్ ఇంటిజర్ ఇస్ ద ఫార్మ్ 2q ప్లస్ 1 అనేది కంక్లూజన్ రాస్తాం ఒకవేళ మీరు టెక్స్ట్ బుక్ లో ఉన్న స్టెప్స్ రాయాలంటే అవి కూడా రాయొచ్చు నో ప్రాబ్లం ఇలా రాసే కరెక్ట్ అలా రాసే కూడా కరెక్ట్ ఓకేనా నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 show that example 2 show that ఇవన్నీ ఒకటే వర్డ్ ఒకటి కాబట్టి మనకి ఎలా చేస్తున్నామని అర్థమైతే చాలు షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 4q plus 1 4q plus 1 or 4q plus 3 q is some integer ఏ స్టెప్స్ అనేది మనం ఇదే చేసుకున్నాను ఓకే చూడండి షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 4q plus 1 or 4q plus 3 ఏ ఆడ్ ఇంటిజర్ తీసుకున్నా సరే 4q plus 1 ఫామ్ లో ఉంటుంది లేకపోతే 4q plus 3 ఫామ్ లో ఉంటుంది అది q అనేది ఏంటి సమ్ ఇంటిజర్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ చెప్పే మోడల్ అయినా ఫాలో అవచ్చు ఇప్పుడు చెప్పే మోడల్ అయినా ఫాలో అవచ్చు చూడండి లెట్ a be any positive ఆడ్ ఇంటిజర్ ఇప్పుడు ఏమి ఇచ్చారు పాజిటివ్ ఆడ్ ఇంటిజర్ కనుక్కోవాలన్నారు కదా అంటే పాజిటివ్ ఇంటిజర్ కాదు ఓకే లెట్ a be any positive integer and b equal ఎంత తీసుకోవాలి కదా 4q plus 1 4q plus 1 ఉంది 4q plus 1 4q plus 3 అంటే b ప్లస్ ఎంత ఉంది 4 ఉంది అంటే b ఈక్వల్ ఎంత తీసుకున్నాము 4 తీసుకున్నాం అక్కడ 4 తీసుకోవాలా వేరే నెంబర్ తీసుకోవచ్చా అంటే వేరే నెంబర్ తీసుకోవచ్చు కాబట్టి మనం ప్రూవ్ చేసే విధంగా ఉండాలి ఓకేనా b equal to 4 apply by applying the Euclid division lemma with a and b ఇప్పుడు ఏమవుతుంది చూడండి a equal to bq b వాల్యూ ఎంత కదా 4q plus r since ఓకే ఈ r వాల్యూ ఇప్పుడు ఎలా ఉందో చెప్పాలి 0 లెస్ దెన్ ఫస్ట్ స్టెప్ కామన్ ఇక్కడ b వాల్యూ రావాలి b వాల్యూ ఎంత మనకి 4 where q is some integer possible remainders అంటే పాజిటివ్ రిమైండర్స్ అంటే 4 కన్నా తక్కువ ఉండాలి 4 కన్నా తక్కువ ఉండే నెంబర్స్ ఏంటి 0 నుండి 4 వరకు ఉండాలి 4 కన్నా తక్కువ ఉండాలి 0 1 2 3 ఇప్పుడు మనకి then a equal to ఇప్పుడు రీప్లేస్ చేయండి రిమైండర్స్ ఇవన్నీ కూడా రిమైండర్స్ కదా r ప్లేస్ రీప్లేస్ చేయాలి 0 రీప్లేస్ చేశాను ఇక్కడ అప్పుడు ఏమవుతుంది 4q plus 0 అంటే 4q నే కదా అంటే నేను 0 రాయట్లేదు 4q రాస్తాను r నెక్స్ట్ 1 రీప్లేస్ చేయండి 4q plus 1 ఈసారి 2 రీప్లేస్ చేయండి అంటే నేనేం చేయలేదు ఈ స్టెప్ లో ఒకసారి 0 రీప్లేస్ చేస్తున్నాను రిమైండర్ ఇది 1 రీప్లేస్ చేస్తున్నాను 2 రీప్లేస్ చేస్తున్నాను 3 రీప్లేస్ చేస్తున్నాను అంటే 4q plus 2 or 4q
4 ప్లస్ 3 మన టెక్స్ట్ బుక్ లో మోడల్ కాకుండా వేరే చూద్దాం. ఇప్పుడు మనకి a ఈక్వల్ టు 4 తీసుకుందాం. a ఈక్వల్ టు 4 దీన్ని 2 తో డివైడ్ అయితే ఈవెన్ నెంబర్ ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఈవెన్ నెంబర్ ని సపరేట్ చేద్దాం. ఇప్పుడు 2 తో డివైడ్ అవుతుంది కదండి, 2 into 2q రాయండి, 2 into 2q రాయండి. ఓకే, ఇంకోసారి a ఈక్వల్ టు సెకండ్ తీసుకుందాం, 4q ప్లస్ 1. ఇక 4q మాత్రమే 2 తో డివైడ్ అవుతుంది, 1 డివైడ్ అవుతుందా, డివైడ్ అవుతుంది. అంటే 2 into 2q ప్లస్ 1 అంటే ఇదేంటి, ఇది మాత్రం డివిజిబుల్ బై 2 అవుతుంది. ఇది అవ్వదు, ఈ అవ్వదాన్ని వదిలేసేసేయండి. నెక్స్ట్ a ఈక్వల్ టు 4q ప్లస్ 2, ఇది 2 తో డివైడ్ అవుతుంది, ఇది 2 తో డివైడ్ అవుతుంది. అంటే ఏమైతే మనకి 2 కామన్ దీంట్లో 2 కామన్ ఇస్తే 2q ప్లస్ 1, 2 2 4q, 2 1 2. అంటే ఏంటి, 2 ప్రోడక్ట్ రాస్తున్నాం. 2 ప్రోడక్ట్ రాస్తున్నాం అంటే ఏంటి, డివిజిబుల్ బై 2. నెక్స్ట్ లాస్ట్ a ఈక్వల్ టు ఏంటి, a ఈక్వల్ టు 4q ప్లస్ 3. a ఈక్వల్ 4q ప్లస్ 3, 4q అనేది 2 తో డివైడ్ అవుతుంది, ఇది 2 తో డివైడ్ అవుతుందా, డివైడ్ అవుతుంది కానీ 1 రిమైండర్ వస్తుంది. అంటే ఏం రాయొచ్చు ఇక్కడ, 4q ప్లస్ 3 2 ప్లస్ 1 గా రాస్తాను, 3 ని 2 ప్లస్ 1 గా రాస్తాను. 2 ప్లస్ 1 3 కదా. ఇప్పుడు ఈ రెండింటిలో కూడా 2 కామన్ చేసి అవుతుంది 2q ప్లస్ 1, 2 2 4q, 2 1 2 ప్లస్ 1 వచ్చిందంటే నాట్ డివిజిబుల్. అంటే ఇప్పుడు మనకి ఏది డివైడ్ అయింది, ఇది మాత్రమే డివైడ్ అయింది. 2 తో డివైడ్ అవ్వడం 4q ప్లస్ 1, 4q ప్లస్ 3 డివైడ్ అవ్వాలి. మనకి కాంక్లూజన్ రాస్తాం. సో 4q plus any positive integer is of the form 4q plus 1 or 4q plus 3. ఇది సొల్యూషన్. మన టెక్స్ట్ బుక్ మోడల్ అయితే చేయొచ్చు, లేకపోతే ఈ మోడల్ అయితే చేయొచ్చు, మనకి ఏదైనా కన్వీనియంట్. మనకి కన్వీనియంట్ ఉండే చేయొచ్చు. ఓకే, టెక్స్ట్ బుక్ మోడల్ ఏదైనా ఓకేనా. ఇదే మోడల్లో ఇంకో సమ్ ఎక్కడ ఉందంటే మనకి సెకండ్ సమ్, ఎక్సర్సైజ్ సెకండ్ సమ్ కూడా ఇదే మోడల్ చేసుకోవచ్చు. కాలేజ్ స్టెప్స్ అయితే కొద్దిగా ఎక్కువ వస్తాయి, ఇక్కడ 6 స్టెప్స్ వస్తాయి. ఓకే, అది చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ లో సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సెకండ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. సెకండ్ క్వశ్చన్ ఇదే మోడల్ ట్రై చేయండి. ఎక్సర్సైజ్ సెకండ్ లో 6q ప్లస్ 1, 6q ప్లస్ 3, 6q ప్లస్ 5 ఆర్ ఆడ్ ఇంటిజర్ ఫామ్ అన్నాడు. అంటే అక్కడ p వాల్యూ 6 తీసుకొని ట్రై చేయండి. అలానే మీకు లాగరిథం అనేది ఎగ్జామ్స్ ఉందంటారు కదా, ఆ లాగరిథం ఫార్ములా చూడండి ఒకసారి. లాగరిథం ఫార్ములా చూసి అర్థమవుతుంది.